మంజు ఏమైంది? ఆ కంట్లో మీరేంటి? ఏడవకు. ఏమైందో చెప్పు. సత్య ఏమన్నాడా? మీ అత్తగారు ఏమన్నారా? అయ్యో, చెప్పకుండా ఏడిస్తే నాకు మాత్రం ఎలా అర్థమవుతుంది? చూడు మంజు, డ్యూటీ చేయడం కష్టంగా ఉందా? అరే, ఏమైందో చెప్పు మంజు. వదలండి. విషయం అంత దూరం ఎందుకు వెళ్ళింది మంజు? నేను సిఐ గారు మినిస్టర్ ఇంటికి వెళ్ళాము. విక్రమ్ సారు మినిస్టర్తో మాట్లాడుతుంటే సత్య గారు అక్కడే ఉన్నారు. విక్రమ్ సార్ మినిస్టర్తో మాట్లాడుతుంటే ప్రతిదానికి సత్య గారు అడ్డుగా ఉండి విక్రమ్ సార్తో గొడవకు దిగుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ ఒకరినొకరు రెట్టించుకునే స్థాయిలోకి వెళ్ళింది. సత్య గారు సిఐ గారిని కొట్టాలని చూశారు. నేను సత్య గారిని ఆపాలని చూశాను, కానీ సత్య గారు ఆగడం లేదు. ఆ టైంలో సత్య గారు సిఐ గారిని ఒక్క దెబ్బ కొట్టినా సత్య గారి లైఫ్ స్పాయిల్ అయినట్టే అనిపించింది. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడని సత్య గారిని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లోపల వేయించొచ్చు. అందుకే సత్య గారిని కాపాడాలని అలా చేశాను. నీకు సత్యకి మధ్య మళ్ళీ మళ్ళీ తేడా రాకూడదు, మీరు విడిపోయే పరిస్థితి ఎదురవ్వకూడదు అనే నేను మీ ఇద్దరిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను. దేవుడు ఎందుకు మిమ్మల్ని నాకు పరిచయం చేశాడో తెలియదు గాని మీకు నాకు మధ్య ఒక విడదీయలేని బంధాన్ని పెట్టాడు. ఒకటి కావలసిన మనుషులు విడిపోతే వాళ్ల విలువ, వాళ్ల బతుకులు ఎంతలా నష్టపోతారో తెలిసిన దాన్ని కాబట్టే మీరు నాలా ఒంటరి బతుకు బతకూడదని నేను మీ వెంటే ఉంటున్నాను. అయినా ఇప్పుడు పిడుగుపడిన వార్తల నువ్వు నీ భర్తతో అలా ప్రవర్తించటం అస్సలు మంచిది కాదు మంజు. నేను డ్యూటీ కరెక్ట్గా చేశానో లేదో నాకు తెలియడం లేదు మేడం. నువ్వు నీ డ్యూటీని కాస్త పక్కకు పెట్టి వాడు నీ మనిషి అనే ఆలోచనతో వాడి పేరుని ఎఫ్ఐఆర్లో రాయకుండా వదిలే. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. సారీ, నేను ఆ పని చేయలేను. ఇప్పుడు మాత్రం నా డ్యూటీ నేను చేశాను. నువ్విప్పుడు చేసిన పనికి ఒకప్పుడు విక్రమ్ చేసిన పర్ఫెక్ట్ డ్యూటీకి నాకు తేడా కనపడ్డం లేదు మంజు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది మేడం. మంజు, ఏడవకు. ఒక రకంగా ఆలోచిస్తే సత్య మీద చెయ్యెత్తడం తప్పే. అయినా ఒక భార్యగా అతని మీదకు నేరం పడకుండా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావని నాకు అర్థమవుతోంది. ఇప్పుడు మీ అమ్మ నిన్ను కొట్టిన విషయం గుర్తుకొస్తోంది. మణమ్మతో నువ్వెక్కడ గొడవ పడతావో, నీ కాపురం ఎక్కడ పాడవుతుందోనని నీ మీద ఆవిడ చేయి చేసుకుంది. ఇప్పుడు నువ్వు నీ భర్తని కాపాడుకోవడానికి అలా చేశావు. సత్యకి ఇంటికి వెళ్ళాక ఇలా ఎందుకు జరిగిందో చెప్పు, లేదంటే సత్యకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దులే మేడం, నేను అలా చేసింది దేనికో మీరు అర్థం చేసుకున్నారు. నిజం మేడం, నేను అందుకే తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. చేసిన పనిని అర్థమయ్యేలా, అవతలి వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పకపోవడం మన తప్పే అవుతుంది మంజు. నువ్వు సత్యకు అర్థమయ్యేలా వివరించు. ఒకవేళ అతను ఆవేశంలో ఉన్నా నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు. సరే మేడం. ఏంటి మంజుకి ఎన్ని కష్టాలు. తను భర్త బాగు కోసమే చేస్తోంది. అలాంటి భర్తే మంజుని ద్వేషించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని వాడుకొని మణమ్మ ఎంత రభస చేస్తుందో నాకు ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది.